గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వతి నమ భక్తులారా, వ్యాసం మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు చెప్పుకున్నాం. 11వదైన స్త్రీ పర్వంలో ఉన్నాం. స్త్రీ పర్వంలో కూడా 19 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 20వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గాంధార్యువాచ అజర్థ గుణమాహుర్యం భలే శౌర్యే చ కేశవ పిత్రా త్వయా చ దాసార్గా తృప్తం సింహమివోత్కటం యో బిభేద చమూమేక మమ పుత్రస్య దుర్విధాం సభూత్వా మృత్యురన్యేషాం స్వయం మృత్యువశంగతః. గాంధారి చెప్తున్నది కృష్ణ భగవానుడితోటి. అభిమన్యుడు సింహం లాంటి వాడు. బలంలో పరాక్రమంలో అతను తమకన్నా 1.5 రెట్లు ఎక్కువ అని నువ్వు చెప్పావు మాధవ. అర్జునుడు కూడా చెప్పాడు. శత్రు దుర్భేద్యమైన నా సేనను తాను ఒంటరిగా భంగపరిచాడు. అతను ఇతరుల మరణానికి కారకుడై కడకు తాను కూడా మృత్యువుని పొందాడయ్యా. తస్యోపలక్ష్యే కృష్ణ కార్ష్ణేరమిత తేజస అభిమన్యోర్హతస్యాపి ప్రభా నైవోపశామ్యతి. కృష్ణ, అమిత తేజస్వి అయిన అర్జున కుమారుడు అభిమన్యుడు అతని యొక్క శరీరాన్ని చూడవయ్యా. చనిపోయినా కూడా ముఖంలో కాంతి మాత్రం తగ్గల. ఏషా విరాటు దుహిత స్మృషాగాండీవ ధన్వన ఆర్తా బాలం పతిం ధీరం దృష్ట్వా శోచచ్చ నిందిత. విరాటుని కూతురు అర్జునుడు కోడలు అయి ఏ దోషం లేని ఉత్తర చనిపోయిన తన భర్తను చూసి ఎలా దీనంగా శోకిస్తుందో చూడవయ్యా. తమేషాహి సమాగమ్య భార్య భర్తారమంతికే విరాట దుహితా కృష్ణ పారిణ ప్రేమార్జతి. కృష్ణ, ఆ ఉత్తర భర్త దగ్గరికి పోయి చేతితో స్పృశిస్తుందయ్యా. చూడు. తస్య వక్త్రముపాఘ్రాయ సౌభద్రస్య మనస్సుని విబుధ కమలాకారం కంబువృత్త శిరోధనం కామ్య రూపవతి చేషా పరిష్వజతి భామిని లజ్జమానా పురా చైవం మాధ్వీకమదముచ్యుత. అభిమన్యుడి యొక్క ముఖం వికసించిన తామ్రలాగా ఉంది. మెడ గుండ్రని శంఖంలాగా ఉంది. కమనీయ రూపం అభిమానం గల ఆ ఉత్తర అభిమన్యుడి యొక్క ముఖాన్ని ఆఘ్రాణించి కౌగులించుకుంటుందయ్యా. తస్య క్షతజ సందిగ్ధం జాతరూప పరిష్కృతం విముచ్య కవచం కృష్ణ శరీరమభివీక్షతే. నెత్తురితో తడిసిన అభిమన్యుడి యొక్క కవచాన్ని తొలగించి శరీరాన్ని పరికించి చూస్తుంది చూడవయ్యా. అవేక్షమానాతం బాల కృష్ణత్వామభిభాషతే అయంతే పుండరీకాక్ష సదృశాక్షో నిపాత్య. కృష్ణ, ఆ అభిమన్యుని చూస్తూ ఉత్తర, పుండరీకాక్ష, నీ కన్నుల వంటి కన్నులు గల ఈ అభిమన్యుడు పడిపోయాడు అని నీతో అంటుంది చూడవయ్యా. భలే వీర్యేష సదృశ తేష చైవ తేనగా రూపేణ చ తదాచ్ఛర్దంసేతే భువి నిపాతితః అత్యంతం సుకుమారస్య రాంకవాజిరసేయరః కచ్చిదజ్జ శరీరంతే భూమౌ న పరితప్యతే. మాతంగ భుజవర్ష్మాణౌ జాక్షేప కఠినత్వజౌ కాంచనాంగతినౌ సేతే నిక్షిప్య విపులౌ భుజౌ. వ్యాయమ్య బహుధా నూనం సుఖసుప్త శ్రమాదివ ఏవం విలపతి మార్తన్ అహిమామాభి
భాషసే న స్మరామ్యపరాధంతే కిమాన్న ప్రతిభాషసే నను మాం త్వం పురా దూరాడ్ అభివీక్షాభిభాషసే ఆర్యామార్య సుభద్రాంత్వం ఇమాంశ త్రిదశోపమాన్ పితॄన్మాం చైవ దుఃఖార్తాం విహాయ క్వ గమిష్యసి తస్య శోణిత దిగ్ధాన్వై కేశానుజ్యమ్య పాణినా ఉత్సంగే వక్త్రమాధాయ జీవంతమివ పృచ్చతి స్వప్రియం వాసుదేవస్య పుత్రంగా నివేదన మహాకథం ద్వారా నమధ్యస్థం జగ్నరేతి మహారథ. మహానుభావ కృష్ణ, బలంలో గాని పరాక్రమంలో గాని తేజస్సులో గాని నీతో సమానుడైన అభిమన్యుడు శత్రువుల దాడిలో నేల కూలి పడుకుని ఉన్నాడు చూడవయ్యా. అయ్యో సుకుమార, మృగచర్మంపై శయనించే నువ్వు ఇప్పుడు నేలపై పడుకుంటే నీ శరీరానికి నొప్పి లేదైతే? ఏనుగు తొండాల్లాగా పెద్దనై అల్లెత్రాటిని లాగడం వల్ల బిరుసెక్కిన చర్మం గలవై బంగారు అంగదాలు ధరించిన ఉన్న ఈ విశాల భుజాలని విప్పార్చి పడుకునున్నావే. ఎన్నో విధాలుగా పరిశ్రమించి అలసటతో సుఖనిద్రపోతున్నావా నాయన? దీనంగా విలపిస్తున్న నాతో మాట్లాడవా? గతంలో నన్ను దూరం నుండి చూడగానే పలకరించేవాడు కదా, నాతో ఎందుకు మాట్లాడటం లేదయ్యా? పూజ్యురాలైన సుభద్రను, దేవతా సమానులైన నీ తండ్రుల్ని, దుఃఖంతో దీనంగా ఉన్న నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావయ్యా? ముఖాన్ని ఒళ్ళో పెట్టుకుని నెత్తులు తరిసిన అతని కేశాలను చేత్తో పైకెత్తి అభిమన్యుడు బతికి ఉన్నట్లే అడుగుతున్నదా అమ్మాయి. చూడు కేశవా, నువ్వు చూస్తున్నావు కదా అంటూ మళ్ళీ అభిమన్యుడి వైపు తిరిగి, నువ్వు వాసుదేవుడి మేనల్లుడివయ్యా, గాంధీవధారి అయిన అర్జునుడి కొడుకు. అటువంటి నిన్ను రణభూమిలో ఈ మహారాజులు ఎలా చంపగలిగారు? అటు ఆ అమ్మాయి ఉత్తర కూడా ఏడుస్తున్నది. ధిగస్తు క్రూర కర్తృంస్తాన్ కృపకర్ణ జయద్రదాన్ ద్రోణాయినీ చౌభా ఐరవం విధవా కృత రదర్శవానం సర్వేషం కథమాసీ తదామరః బాలం త్వా పరివార్యేకే మమ దుఃఖాయ జగృషాం కథన్ను పాండవానాం చ పంచానానాం తు పశ్యతాం త్వం వీరనిధనం ప్రాప్తః నాథవాన్ సన్ననాథవద్ దృష్ట్యా బహుభిరాక్రంతే నిహతం త్వాపితారతవ వీరః పురుషశార్దూల కథం జీవతి పండః న రాజ్యలాభో విపుల శత్రుణాం చ ప్రాభా ప్రీతిం దాస పార్థానాం త్వామృతే పుష్కరేక్షణ తవ శత్రజితాన్ లోకాన్ ధర్మేణ చ తమేన చ క్షిప్రమన్వా గమిష్యామి తత్ర మాం ప్రతిపాదయ దుర్మనం పునరప్రాప్తే కాలే భౌతికేన చిత్ యదహం త్వం రణే దృష్ట్వా హతం జీవామి దుర్భగ. క్రూర కర్మలైన ఆ కృపాచార్యుడు, కర్ణుడు, సైంధవుడు, ద్రోణుడు, అశ్వత్థామ వీళ్ళందరూ కలిపి నన్ను విధవని చేశారు. నాకు దుఃఖం కలిగించడం కోసం నిన్ను చుట్టుముట్టి చంపుతున్న ఆ రధిక శ్రేష్ఠుల యొక్క మనస్సులు ఎంత కఠినమైనవో కదా. పాండవులు పంచాలు చూస్తుండగానే సనాథుడువైనా అనాథుడిలాగా ఎలా మరణించావయ్యా? ఆ ఉత్తర బాధపడుతుంది చూసి. అనేకులు కలిసి యుద్ధంలో చంపి నిన్ను చూసి నీ తండ్రి అర్జునుడు ఎలా బతకగలుగుతున్నాడో కదా. నువ్వు లేకపోతే ఈ విశాల రాజ్య లాభం కానీ, శత్రువులను పరాభవించగలగటం కానీ పాండవులకి ఏమాత్రం ప్రీతిని కలిగించలేవు కదా. శత్రువుల్ని ఓడించి నీవు గెలుచుకున్న లోకాలని నేను ధర్మంతో నిగ్రహంతో గెలుచుకుని వేగంగా నిన్ను అనుసరించి వస్తాను. అక్కడ నాకై ఎదురు చూడవయ్యా అంటుంది ఉత్తర. మరణకాలం సమీపించకపోతే ఎవ్వడు కూడా తేలిగ్గా చావలేరు. అందుకే దురదృష్టవతినైన నేను రణభూమిలో మరణించి నిన్ను చూసి కూడా ఇంకా బతికే ఉన్నాను. కామిదానవ్యాఘ్రస్య కృష్ణాయా స్మితయా గిరా పితృలోకే సమేచ్ఛాన్య మామివా మంత్రయిష్యసి నూనమక్షరసాం స్వర్గే మనాంసి ప్రమదిష్యసి
పరమేణ చ రూపేణ గిరా చ స్మితపూర్వయ ప్రాప్య పుణ్యాకృతాన్ లోకాన్ అప్సరోభిః సమేయవాన్ సౌభద్ర విహరన్ కాలే స్మరేధా సుకృతాని మే ఏతావానిహ సింవాసః విహితాస్తే మయా సహ షణ్మాసాన్ సప్తమే మాసి త్వం వీర నిధరంగతః ఇత్యుక్త వచనామేతం అపకర్షంతి దుఃఖితాం ఉత్తరాం మేఘ సంకల్పామచ్చరాజకులస్త్రియः ఉత్తరామపకృష్యైనా మాతా తరా స్వయం విరాటం నిహతం దృష్ట్వా కృశంతి విలపంతి చ. ఓ నరవ్యాఘ్ర, నువ్వు పితృలోకానికి వెళ్ళి అక్కడ నాతో మాట్లాడినట్టుగా మరెవరితో మాట్లాడలేవు. పరమ సౌందర్యంతో చిరునవ్వుతో కూడిన మాటలతో స్వర్గలోకంలో తప్పక అప్సరసల మనసులను కలిచివేస్తావు. నువ్వు పుణ్యాత్ములు వెళ్ళే లోకాలకు వెళ్ళి అప్సరలతో కలిసి విహరిస్తూ ఆయా సమయాల్లో నా పనులను తలుచుకుంటావా? ఈ లోకంలో నాతో నీ సావాసం 6 నెలలకే పరిమితమైందయ్యా. 7వ నెలలోనే మరణించావు. దుఃఖంతో అలా పలుకుతోన్న ఉత్తరను మత్స్యరాజకుల కాంతల పక్కకు తీస్తున్నారు. తన సంకల్పాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. తాము మరీ దీనంగా ఉండి కూడా దీనురాలైన ఆ ఉత్తరను పక్కకు తీసి చనిపోయిన విరాటుని చూసి ఆ కాంతలు ఆక్రోశిస్తున్నారు, విలపిస్తున్నారు కూడా. ద్రోణాస్త్ర శర సంకృత్వం శయానాన్ రుధిరోక్షితం విరాటం వితుతంత్యేతే గృధ్రగోమాయు అయసా వితుజ్యమానం విహగై విరాటమసి దేక్షణాన శక్రువంతి విహగాన్ నివారయతు మాతురా ఆసామాతపతస్థానాం ఆయాసేన చ యోషితాం శ్రమేణ చ విపన్నానాం వక్త్రాణాం విప్లుతః పునః వపుః విప్లుతం వపుః ఉత్తరం చ అభిమన్యుం చ కాంభోజం చ సుదక్షిణం శిశూనేతాన్ హతాన్ పశ్య లక్ష్మణం చ సుదర్శనం ఆయోధన శిరో మధ్యే శయానాం పశ్య మాధవ. ద్రోణుడి యొక్క అస్త్రాల చేత బాణాల చేత శిథిలమై నెత్తిరోడుతున్న విరాటుణ్ణి గద్దలు, నక్కలు, కాకులు ఇవన్నీ కూడా లాక్కు తింటున్నాయి. పక్షులు విరాటుణ్ణి లాగుతుంటే చూసినా నీ నీల నయనలు ఆదుర్దాతో వాటిని వారించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీలు కావటం లేదు. వాళ్ళు ఎండలో తప్పించారు, శ్రమపడి ఉన్నారు. వాటితో ఆ కాంతల ముఖాలు కాంతిని కోల్పోయాయి. శరీరం కాంతిహీనమైంది. మాధవా, ఉత్తరుడు, అభిమన్యుడు, కాంభోజ దేశీయుడైన సుదక్షణుడు, చూడముచ్చరైన లక్ష్మణుడు వీరంతా బాలకులయ్యా. అందరూ చనిపోయారు. రణభూమి మధ్యలో సేనించి ఉన్న లక్ష్మణుడిని చూడవయ్యా ఒకసారి. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి స్త్రీ విలాస పర్వణి గాంధారీ వాక్యే వింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 20వ అధ్యాయం. రేపు 21వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ.